ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఎవరు టిల్లు అంట చాలాసార్లు ఫోన్ చేశాడు చూడు. ఏంట్రా ఇంత లేటు? ట్రాఫిక్. సరే నిఖిల్, ది గ్రేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్, నైస్ టు మీట్ యూ సార్. ఏంటి బ్రో అంత ఎగ్జైట్ అవుతున్నావు? సాఫ్ట్వేర్ అన్నావుగా, అందుకే ఎక్సైట్మెంట్. మనోడు జాబ్ కోసం చాలా కష్టపడుతున్నాడు. అవును సార్. ఒకసారి రెజ్యూమ్ పంపించి చూస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటి బ్రో ఏదో గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చినట్టు? సార్ అది వద్దులే. ఇంతకు నీ పేరేంటన్నావు? మొహమ్మద్ అమన్ హుసేన్ సార్. ముస్లిమా? అవును సార్. కొంపదీసి ఆర్టిక్స్ కానీ తెచ్చావేంటి? సార్, అందరు ముస్లింలు అలా ఉంటారు, నిజమైన ముస్లిం ఎవడు అలా చేయడు. సారీ బ్రో, సరదాగా అన్నాను బ్రో. కుళ్ళు జోకులు ఆపి చూసి నేర్చుకో. ఒక నెలలో పెళ్లి చేసుకోబోతున్నాం, ఒక్క గిఫ్ట్ అయినా ఇచ్చావా? 1 month బ్యాకే కదా ల్యాప్టాప్ గిఫ్ట్గా ఇచ్చాను. అయినా ఫ్లవర్స్ ఏం చేసుకుంటావు, వాడిపోతాయి. ఎలాగో తీసుకెళ్ళి చెత్తబుట్టలోనే పడేయాల్సింది. ఫస్ట్ నైట్ రోజు ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ తెచ్చిస్తాను. చెప్పు ఎన్ని ఫ్లవర్స్ కావాలి? ఏం బ్రో కరెక్ట్గా నేను చెప్పింది? సరే అయితే టైం అవుతుంది, ఉంటాను. నైస్ టు మీట్ యూ బ్రో. యూ గైస్ కంటిన్యూ. ఏయ్ నిఖిల్, రే ఏంట్రా కన్నీళ్ళు? నిఖిల్ కాదు ప్రియ, అమన్. సారీ. కంట్లో ఏదో పడినట్టుంది, ఇప్పుడే వెళ్ళొస్తాను. హలో, బ్రేక్ ప్రపోజ్ చేసినవారా? ఏమన్నదిరా? కొంప తీసి రిజెక్ట్ చేసిందా? హలో ఏం మాట్లాడవేంద్రా? మాట్లాడలేదన్నా? హలో, ఈడొకడు ఫోన్ ఎత్తి మాట్లాడు. ఏమైంది ప్రియ? సాయి కాల్ చేశాడు. నీకు నిఖిల్కి ఎన్నాళ్ళ పరిచయం ప్రియ? 1 month బ్యాక్ పార్టీలో కలిశాడు. నేను నీకు 1 yearగా తెలుసు. నేనే కనుక నీకు ముందు ప్రపోజ్ చేసి ఉంటే బాగుండే. కానీ నువ్వు ప్రపోజ్ చేసినా సరే నేను ఒప్పుకునేదాన్ని కాదేమో. ఎందుకు ప్రియ? నేను ముస్లిమనా? అలా
కాదమ్మన్. నేను ముస్లిం అనే కదా ప్రియా నాతో ఫ్రెండ్షిప్ చేశా. లవ్ చేయడానికి మాత్రం రిలీజియన్ అడ్డొచ్చిందా? నువ్వు క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా సరే నాకు నో ప్రాబ్లం. మరేంటి ప్రియా, ఏంటి ప్రాబ్లం? నాకు నిఖిల్కు ఉన్న తేడా ఏంటి? నిఖిల్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, కానీ నువ్వు ఖాళీగా తిరుగుతున్నావు రోడ్ల మీద. నిఖిల్ మంత్లీ 1,50,000 సంపాదిస్తున్నాడు, రిచ్ కిడ్ కూడా. కానీ నువ్వు బిలో మిడిల్ క్లాస్వి. అది నీకు నిఖిల్కి ఉన్న తేడా. ఇవన్నీ చూసి లవ్ చేస్తే దాన్ని లవ్ అన్నారు ప్రియా, ఇంకేదో అంటారు. ఏమనుకున్నా పర్లేదమ్మన్, కానీ నీలాంటి వాడిని లవ్ చేసి జీవితాంతం కష్టపడే దరిద్రం నాకొద్దు. ట్రూ లవ్ కంటే ఈ డబ్బులు ఆస్తులు పెద్ద గొప్పవేం కాదు ప్రియా, అర్థం చేసుకో. ఇవన్నీ ఏదైనా టీవీ షోలో చెప్పమ్మని బాగుంటుంది. రియల్ లైఫ్లో డబ్బు కన్నా గొప్పది ఇంకేం లేదు. అయినా నిఖిల్ నీ అంతగా నన్ను ప్రేమించాడో లేదో తెలీదు, బట్ నీకన్నా డబ్బున్నాడు, అది చాలు నాకు. నీలాగే అందరు స్వార్థంగా ఆలోచిస్తే ఈ లోకంలో రిలేషన్షిప్ అంటూ ఏముండదు ప్రియా, ఒక బిజినెస్ తప్ప. లోకం తెలియనోళ్ళ మాట్లాడుకోమన్. బయటంతా జరిగేది బిజినెస్సే. నిఖిల్కి నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడంటే ఏమన్నాడో తెలుసా? నా ఫ్రెండ్స్ వైఫ్ కన్నా నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను చేసుకుంటే నాకు ఒక స్టేటస్ వస్తుందని చెప్పాడు. ఇటువంటి వాడిని పెళ్లి చేసుకున్నా అని ఏదో ఒక రోజు తప్పకుండా బాధపడతావు. మార్క్ మై వర్డ్స్. నేను మనిషిని నమ్మలేదమ్మన్ బాధపడ్డానికి. నువ్వు నన్ను ఎలా లవ్ చేసావో లగ్జరీస్ లైఫ్ని నేను అలాగే లవ్ చేసా. నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఇట్స్ మై ఇండివిజువల్ డిసిషన్. గుడ్ బై. మళ్ళీ అదే కలనా? ఎన్ని రోజులు ఇట్లుంటావురా? ఆ అమ్మాయి కోసం నువ్వు సఫర్ కావడేందిరా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? వీడు ఇంకా మారాడు. హలో అమ్మా, బయలుదేరుతున్నా. ఇంకో 2 గంటలు ఉంటాయి. సరే అమ్మా, నేను వెళ్ళి తీసుకుంటాను. సరే. రారా. పర్లేదు సీటు. ఏ రా. థ్యాంక్ యూ. లెక్క పెట్టుకోరా ఒకసారి. నువ్వు ఇస్తే కరెక్టే ఉంటుందిలే సీట్. అవురా, పెళ్ళి ఎప్పుడు అనుకుంటారు? 18వ తారీఖు అనుకున్నాం సార్. మంచిది. పెళ్ళి మంచిగా చేయాలి బేటా. సరే సార్. మాట రాకూడదు. అట్లే సీట్. మీ అయ్యే అనిపోయినప్పుడు మీరు చిన్న పోరగాళ్ళురా.
మీ అమ్మాయి చెప్పిన అక్క నీకేమంతా వయసు అయిపోయినదే ఒక బిడ్డను అత్తకాడ ఇంకో బిడ్డను అమ్మకాడ పెట్టి మళ్ళీ పెళ్లి చేసుకోరా అదే అన్న మీ అమ్మ ఏమన్నా దొరికినారా నా 2 బిడ్డల్ని చక్కగా చూసుకుంటే చాలన్నా మళ్ళీ పెళ్ళి ఎందుకు అంది పాపం రా ఆ మిషన్ కుట్టి కుట్టి మిమ్మల్ని ఇంత పెద్దలో చేసింది సరే కానీ పెళ్ళి మట్టుకు మంచిగా చేయాలి మాట రానీయకు ఓకేనా అవురా ఇప్పుడు ఏం చేస్తున్నావు ఖాళీగా ఉన్న సైడ్ జాబ్ చూసుకుంటున్నా. ఖాళీగా ఉండుడేంద్రా ఏదో ఒకటి చేయాలా రెజ్యూమ్ ఏదో అంటా చూసినావు గది నాకు పంపు నా బిడ్డకోసారి పంపిస్తా పంపిస్తా సార్. సరే అరే ఏదన్నా అవసరం అయితే ఫోన్ చేయనా మాట పడకు ఓకేనా సరే ఉంటా సార్. సరే భయ్యా ఇమ్రాన్ భయ్యా ఏందన్న? భయ్యా మీరు ఇమ్రాను కాదు బ్రో. ఇమ్రాన్లా కల్పిస్తే కాదు కాదా బ్రో సరే బ్రో పర్లేదు. రే రారా రా ఏం చేస్తున్నా అలా అలా ఏం చేస్తు బ్రో అలా అలా ఏం చేస్తున్నా అలా అలా ఎందుకు కొడుతున్నా అలా 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 ఎందుకు కొడుతున్నా బండి బ్యాగ్ బ్యాగ్ ది హలో రవి, మీ బాబాయ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. సరే సరే సరే. ఇందాకే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేస్తున్నారు ఇంటికి. అరే నేను నిజమే చెప్తున్నా, నేను అబద్ధం చెప్తున్నారు, నిజమే చెప్తున్నా. ఈ విషయం మాత్రం మా అమ్మకి తెలియదు. మొత్తం ఖరాబ్. ముందే మా అమ్మకి హెల్త్ కూడా మంచిగా లేదురా. అరే నీకు అర్థమైతే నిజమే చెప్తున్నారా? అరే నేను నిజమే చెప్తున్నా, అబద్ధం చెప్తున్నా. నిజంగా పైసలు పోయినాయిరా. పోయినాయి మా. ఏందిరా ఎట్టుపోయినావు? ఫోన్ చేస్తే ఎత్తట్లేదు ఎందుకు?
చేతిలో ఆ పేపర్ ఏందిరా? పైసలు ఇంట్లో ఉంటే అయిపోతాయని బ్యాంక్లో డిపాజిట్ చేసి వచ్చినాం. అదే ఈ పేపర్, డిపాజిట్ చేసి వచ్చిన పేపర్. సరే మంచి పని చేసినావు గాని అన్నం తిందుగాని రా. రేష్మ అన్నం పెట్టుకొని రాపో. అరే ఎంతసేపు నిలబడతావు రా, కూర్చుంది గాని. ఏంట్రా నా షర్టుకి మట్టేంటి అదంతా? తిను అనగానే కాళ్ళు చేతులు కడుక్కొని రాకుండా తినడమేనా? వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రాపో. సరే గాని దీనికి పెళ్లి చేద్దామని ఆలోచిస్తుంటే ఆనందం ఎంతుందో బాధ కూడా అంతే ఉంది. అమ్మా నీకెలాగుందో నాకు తెలియదు కానీ వీడికి మాత్రం మస్తు ఖుషిగా ఉంది నేను పోతుంటే. నాకు కూడా ఆనందంగానే ఉంది బేటా. అమ్మా ఏం ఆలోచిస్తున్నావు బేటా? వాళ్ళు మంచోళ్ళ కాదానా? వాళ్ళు మంచోళ్లే, నువ్వేం ఫికర్ పడుకు బేటా. మీకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పిండ్రా మంచోళ్ళని? వాళ్ళు మంచోళ్ళు కాబట్టే కదే కట్నమొద్దు ఏమొద్దు గ్రాండ్గా పెళ్లి చేసేమన్నారు. ఏమైంది వీడికి? హలో, ఎవరన్నా? యాభై వేలు లేవన్నా, ఒక 20,000 అయితే. ఓకే ఓకే ఓకే, ఇప్పుడే వస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తాను. హలో, ఎవరన్నా? అడ్వాన్స్ వస్తున్నాను. హలో సత్యన్న, షాప్లో ఉన్నావా? జర బంద్ చేయకన్నా, ఇప్పుడే వస్తున్నా.
హలో ఎవరన్నా? హలో బ్రో, మేము డెకరేషన్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ మమ్మీ నెంబర్ ఇచ్చింది, అడ్వాన్స్ పేమెంట్ చేస్తామన్నారంట కదా. చెప్పన్నా. మరి అడ్వాన్స్ ఎప్పుడు పేమెంట్ చేస్తారు? అడ్వాన్స్ ఏం లేదన్నా, డైరెక్ట్ ఒకటేసారి కట్టేస్తాం. అడ్వాన్స్ ఏం లేదు. అట్లా కాదు బ్రో, మీరు ఇస్తారని మేము ఎవరు చెప్పకుండా ఆగినాం. ఇట్లా వేస్తే ఎట్లా చెప్పండి మీరు. అన్న అర్థం చేసుకోండి అన్న, ఇప్పుడు పైసలు లేవన్నా. అడ్వాన్స్ మొత్తం ఒకటేసారి కట్టేస్తాం అన్న. ఏడికి పారిపోం మేము, ఇదే ఊర్లో ఉన్నోళ్ళం మేము, మీకు కూడా తెలుసు. దయచేసి కొంచెం అర్థం చేసుకోండి అన్న. అరే అట్లా కాదు మీ అడ్వాన్స్ ఇస్తేనే బుక్ చేస్తాం, లేదంటే లేదు మరి. మర్యాదగా చేయండి, చేది చేది కిందపడి నువ్వు దూరం పరా, నువ్వు దూరం బ్రో. ఇంత పెద్ద గ్యాంగ్ ఉంది, చేంజ్ తీసుకొని పారిపోండి, పోండి. రమాన్, ఈ చైన్ స్నాచింగ్ చేసుడేంద్రా? నీకు మైండ్ దొబ్బిందా? నువ్వు చదువుకున్నాడువిరా, వాళ్ళు నేను పోలీస్ స్టేషన్లో ఇస్తే నీ పరిస్థితి ఏంది? మెల్లగా మాట్లాడరా, నీకు దండం పెట్టు. అది కాదు మామ, నా 10 లక్షలు కొట్టేశారు. మా చెల్లెలకి పెళ్లి చేద్దాం అనుకున్నా, 10 లక్షలు కొట్టేశారు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి రా. మా ఇంట్లో తెలిస్తే మా అమ్మ గుంటాకి చచ్చిపోతుంది రా. రే ఒక్కరికి, మన స్నేహితులందరికి, మన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసిన ఒక్కడు హెల్ప్ చేస్తలేరు రా. అయితే చైన్ స్నాచ్ చేస్తావా? 10 లక్షలు కొట్టేశారు మమ్మల్ని, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి రా. పరిస్థితి ఏంద్రా? ఫోన్లు కూడా ఎత్తుతలేరా రే. సరే ఎట్లయినా ఏం కత్తెత్తరా సరే, ఆగ్రా. కావాలని చేయలేము మామ. అరే, ఈ ఒక్క help అరే చేయి ఇంద్రా, మామ. నువ్వు ప్లీజ్ రా, అరే ఇంద్రా, ప్లీజ్ రా. నువ్వు ఎట్లయినా రిస్క్ ఇద్దామని ఫిక్స్ అయినావు కదా, నిన్ను ఒక తీసుకోవతా. ఓ డీల్ చేస్తావా? ఏమైనా చేస్తా మామ, నాకు పైసలు కావాలి, నాకు పైసలు కావాలి. పైసలు ఇరా, ఏమైనా చేస్తా. సరే, హలో, నా డీల్ ఓకే అన్నా? ఓకే, ఓకేనా? ఓకే, నువ్వైతే రేపు పొద్దున రారా. వస్తామా, వస్తా. థ్యాంక్స్ రా. జాగ్రత్త రా.